వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనార్కలి అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం మాస్ జాతర సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇది అవ్వగానే దర్శకుడు కిషోర్ తిరుమలతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది. ముగ్గురు హీరోయిన్స్ అనే టాక్ కూడా ఉంది. అయితే తాజాగా ఒక హీరోయిన్ గా అషిక రంగనాథ్ను తీసుకోబోతున్నారు అనే టాక్ వస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించి ఈ వార్త సెన్సేషన్ గా మారింది. ఈ చిత్రాన్ని ఈ నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారట. సినిమా మొత్తం టాకీ పార్ట్ ను ఒకే స్కెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారు. షూటింగ్ జూలై 24 వరకు ఏమాత్రం పెండింగ్ లేకుండా ఏకదాటిగా చిత్రీకరించబోతున్నారంట. అంటే 40 రోజుల్లోనే ఒక స్కెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఇది ఇండస్ట్రీలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే ఒక స్టార్ హీరో మూవీకి సంబంధించి ఇదొక రికార్డ్ అని కూడా చెప్పాలి. కాకపోతే వర్కింగ్ డేస్ ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. అది కూడా కేవలం పాటల కోసం. అవి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే అవి కూడా పూర్తయిపోతాయి. ఇక ఈ మూవీతో రవితేజ సంక్రాంతి బరిలో నిలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. గతేడాది ఈగల్ మూవీతో సంక్రాంతికి ట్రై చేశాడు. వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది మాస్ జాతర మూవీని సంక్రాంతికి తేవాలనుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా కుదరలేదు. సో 2026లో అయినా సంక్రాంతికి వస్తాడా లేదా అనేది చూడాలి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో బిజినెస్ క్లాస్ లో ఓ చేతిలో స్పానిష్ బుక్ పెట్టుకొని మరొక చేతిలో షాంపెన్ బాటిల్ పట్టుకొని కనిపించిన రవితేజ తన స్టైల్ కి తగ్గట్టుగా హై ఆల్టిట్యూడ్ చూపించారు. ఇది కామెడీ, యాక్షన్, డ్రామా మిక్స్ అయిన ఎంటర్టైనర్ గా ఉంటుందని స్పష్టమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బెన్సీ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా ప్రసాద్ మూరిళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రామారావు డ్యూటీలో కలిసి పనిచేసిన రవితేజ సుధాకర్ చెరుకురి కాంబో మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో రామ్తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాలను రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహించనుండగా ఎస్ఎల్వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనాకలి అనే టైటిల్ పెడుతున్నారని సమాచారం. మరి చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అనార్కలి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.